అందరికి నమస్కారం. ఇది సోయా పండించే రైతుల యొక్క సమస్య గురించి వాళ్ళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన, నా పక్షాన ఒక 2 డిమాండ్లు చేయదలుచుకున్నాను. గత వారం రోజుల క్రితం నేను సోయా మార్కెట్లో రేటు తక్కువకు పోతూ ఉన్నది. మద్దతు ధర 4,892 ఉంది. దానికి బోనస్తో కలిపి 5,392 రూపాయలు పెట్టి కొనాలి. మార్కెట్లో 4,300 పోతూ ఉంది. 1,100 రైతు క్వింటాల్కి నష్టపోతూ ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ డిమాండ్ తర్వాత నేను డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ అది మొక్కుబడిగానే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఎకరానికి ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం అనుకూలంగా ఉండే సోయా పంటకు, కాబట్టి 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి పంట దిగుబడి వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎకరానికి కేవలం 6 క్వింటాళ్ళు మాత్రమే కొంటామని చెప్తా ఉన్నారు. 6 క్వింటాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. మరి 10 నుంచి 12 క్వింటాళ్ళు ఎకరానికి పండించిన రైతు మన మిగతా 4 క్వింటాళ్ళు 5 క్వింటాళ్ళు మార్కెట్లో 1,100 రూపాయలు తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొత్తం మరి ఆ రోజు అన్నట్టు ఎంత పండితే అంత పంట, ప్రతి పంటను కొంటామన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ సోయాని కూడా రైతుకు ఎంత దిగుబడి వస్తే అంత మొత్తం పంటను కొనాలి. ప్రతి చివరి గింజ మట్టుకు కూడా కొనాలి. ఎకరానికి సీలింగ్లు ఏం పెట్టద్దు. 6 ఎకరాలు అట్లా సీలింగ్లు ఏం పెట్టకుండా ఏ రైతుకు ఒక ఎకరంలో ఎంత వండితే అంత సోయా పంటని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి నా మొదటి డిమాండ్. రెండవ డిమాండు, మరి వారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వారు ఎంఎస్పి ధర కంటే 500 రూపాయలు బోనస్ ఎక్కువ ఇచ్చి ప్రతి పంటను కొనుగోలు చేస్తామన్నారు. ఇవాళ సోయా 4,892 రూపాయల ఎంఎస్పి ఇవాళ ధర ఉన్నది. ఇది వాళ్ళ ఎంఎస్పి ద్వారా 4,892 రూపాయలు ఒక క్వింటాల్కు ఎంఎస్పి ధర. మరి దీని మీద 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది 5,392 రూపాయలు క్వింటాల్కు కొనుగోలు చేయాలి. ఇది నా రెండో డిమాండ్. మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీలింగ్లు ఏం పెట్టకుండా ఒక ఎకరంలో ఎంత పండితే అంత, ఎన్ని ఎకరాలు పండించిన రైతుకు ఎంత పండిస్తే అంత పంట, సోయా పంటని సీలింగ్ లేకుండా మరి ప్రభుత్వము ఎంఎస్పి ధర కంటే 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి కొనాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ నిజామాబాద్ జిల్లాలో మరి మంత్రులు వచ్చినట్టు తెలుస్తున్నది. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 130,000 ఎకరాల్లో ఈ సోయా పంట పండుతూ ఉన్నది. కామారెడ్డి జిల్లాలో 90,000 ఎకరాలు, 40,000 ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో సోయా పంట పండుతూ ఉన్నది. మరి వాళ్ళ జిల్లా మంత్రులు రివ్యూ మీటింగ్కి వచ్చినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ రివ్యూ మీటింగ్ ఉంటే ఇవ్వాలని నాకు మెసేజ్ పంపించినారు అధికారులు. మరి రావద్దనుకునే అది పంపించినట్టు కొడుతున్నది. సరే, ఏదేమైనా సరే నేను ఈ వీడియో ద్వారా ఇవాళ జిల్లాకు వచ్చిన మంత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు ఇవాళ రివ్యూ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోండి. సోయా పంట ఎంత పండిస్తే అంత సీలింగులు లేకుండా రైతు దగ్గర కొనుగోలు చేయాలి. ప్రతి చివరి గింజ మట్టుకు కూడా కొనుగోలు చేయాలి. అది ఎంఎస్పి ధర కంటే 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి 500 రూపాయలు బోనస్ ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. జై తెలంగాణ.